తీసుకున్నారు మీరు కామెంట్ చేయాలి. తర్వాత వచ్చేసరికి ఇవి కొన్ని ఎట్లా ఉంటుంది తెలుసమ్మా, రివ్యూవర్ అని కదా ఎవరైనా కొన్ని వాటి మీద కామెంట్స్ చేయకూడదు. శారీ మన సాంప్రదాయం, మన ఇంటికి వచ్చారు శారీ పెట్టాం, ఆడపిల్లకి పంపించాం. దీన్ని నువ్వు వేరే రకంగా తీసుకుంటే మన సాంప్రదాయం తక్కువ చేసుకున్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అలా ఆలోచిస్తుంది నేను, అది పరిస్థితి. తర్వాత వచ్చేసరికి దీంట్లో కూడా వేరే యాంగిల్లోనే అవి కూడా చెప్తాను. తర్వాత తనుజ గారు ఇచ్చేసిన తర్వాత కళ్యాణ్ వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ వెళ్ళిన తర్వాత కళ్యాణ్ ఏడుస్తూ ఉంటే ఇమానియల్ హక్ చేసుకుంటారు, అందరూ ఓదారుస్తూ ఉంటారు. నెక్స్ట్ డైనింగ్ టేబుల్ దగ్గర కూడా అతను ఏడుస్తూ ఉంటే బాధపడుతూ ఉంటే తనుజ గారు చాలా క్యూట్గా ఉంది మీ అమ్మ, అసలు క్యూట్ ఇన్నోసెంట్ అసలు. అప్పుడు కళ్యాణ్ అవును ఇన్నోసెంట్, డాడీ తప్ప ఇంకేం లేదు, ఆవిడకి వేరే ప్రపంచమే లేదు. తనుజ గారు అండ్ మీ మమ్మీ చెప్పింది కదా అది బాగా అనిపించింది నాకు, వాడి చదువు కోసం పెట్టాం హాస్టల్ అని. అంటే అవును లవ్ మ్యారేజ్ మా మమ్మీది అంటే. అప్పుడు తనుజ ప్రేమిస్తే అలా ప్రేమించాలి, సిచ్యువేషన్ ఎంత వర్స్ట్ అయినా కూడా గివప్ ఇవ్వకుండా తోడుగా ఉండాలి, అట్లా ప్రేమించాలి అనగానే కళ్యాణ్ మరి ఆవిడ లాయల్టీ, మరి ఆవిడదే లాయల్టీ, ఆవిడ లాయల్టీని నాకు కూడా వచ్చింది అనే పాయింట్ తీసుకొని వస్తే తనుజ గారు అది నీ వైఫ్ని అడిగితే తెలుస్తుంది ఫ్యూచర్లో, నన్ను కాదు నీ వైఫ్ని అడిగితే తెలుస్తుంది. కళ్యాణ్ ఎందుకు ఇచ్చావు, వై మై మామ్. ఇక్కడ మీరు గమనిస్తే ఈ లవ్ లాయల్టీ ఇవన్నీ వచ్చినప్పుడల్లా ఏదో ఎటో వెళ్తున్నట్టే కనపడుతుంది. వీళ్ళిద్దరిది మాత్రం దేవుడికి దండం పెట్టాల్సి, ఎట్టే వెళ్తుందో తెలీదు. ఏదో లవ్ ట్రాక్ కోసం ఇంత ట్రై చేస్తున్నాడంటే ఒకసారిగా మళ్ళీ కాదేమో అనిపిస్తుంది, ప్యూర్ ఫ్రెండ్షిప్ ఏమో అనిపిస్తుంది. ఆవిడ ఒక్కోసారి క్లియర్గా చెప్తుంటుంది, ఎరా నువ్వు పిల్లడు రా నువ్వు కాముడు అని ఎన్నోసార్లు చెప్పింది, 2-3 సార్లు చెప్పింది అట్లీస్ట్. మళ్ళీ ఒక్కోసారి ఏంట్రా తెలియకుండా ఇంత మళ్ళీ క్లోజ్ అయిపోతున్నారే, తెలియకుండా అతనికి ఏదైనా హోప్ ఇస్తుందా అనిపిస్తుంది. మళ్ళీ కొంచెంసేపటికి హోప్ లేదు ఏం లేరా మళ్ళీ మామూలుగానే ఉన్నారనిపిస్తుంది. కన్ఫ్యూజ్డ్ వేలో ఉంది. ఓవరాల్ ఈరోజు అనిపించింది అంటే పెద్దగా లేదు, వీళ్ళు ఓవర్ ఫ్రెండ్లీగానే వెళ్తున్నారేమో, ఫ్రెండ్ లాగా వెళ్తున్నారేమో అన్న ఫీలింగ్ వచ్చింది. ఓవరాల్గా వీళ్ళిద్దరు కాన్వర్జేషన్ విన్న తర్వాత అది ఏమనిపిస్తుంది అంటే ఆ ఫ్రెండ్లీనెస్ ఎలా అనిపించిందంటే నాకు ఈరోజు పర్టికులర్గా ఇప్పుడు సుమన్ శెట్టి గారితో ఓవర్ క్లోజ్గా ఉంటారు ఆయన. అంటే ఈ సెటైరికల్ వర్డ్స్, ఇమాన్యుయల్స్ సెటైరికల్ వర్డ్స్ ఏదో క్లోజ్గా ఉన్నట్టు ఇందాక ఇమాన్యుయల్తో ముసుకేసుకొని ఏదో కిసి పెట్టినట్టుగా ట్రై చేస్తారు చూసారా, అలా ఉండడం. సుమ్ముతో ఏదో రొమాంటిక్గా ఇట్లా బొగ్గిలినట్టు ఇలా అడుగు ఇలాంటివి కూడా చూస్తారా, ఆ వేలోనే కొంచెం ఓవర్ కామెడీ వేలో, ఓవర్ సర్కాస్టిక్ వేలో. అండ్ ఫస్ట్లో జరిగింది వీళ్ళిద్దరి మధ్యలో ఏదో జరగాలని ట్రై చేశాడు, ఇతను ట్రై చేశాడు, ఆవిడ అవాయిడ్ చేసింది, కొన్నిసార్లు ఆవిడ కూడా క్లోజ్గా ఉన్న ట్రై, ఇవన్నీ జరిగింది. కానీ ఇప్పటికొచ్చేసరికి ఓన్లీ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నారేమో, టాస్కులు లేక ఏమి లేక ఖాళీగా ఉండి ఏం చేయాలో అర్థం కాక తెలియకుండా ఒకటి మీద ఒకటి పంచులు వేసుకుంటా ఒకరినొకరు ఏడిపించుకుంటున్నట్టు విధానం ఇలా పోర్ట్రే అవుతుందా అన్న యాంగిల్ కూడా ఆలోచించి. లేకపోతే ఎవరికైనా అన్నిసార్లు వచ్చిన తర్వాత అంతమంది వచ్చి చెప్పిన తర్వాత ఈ రకంగా మరీ ఓవర్ ప్రేమ కోసం లవ్ కోసం ట్రై చేస్తాడా కళ్యాణ్, ఏజ్ డిఫరెన్స్ కూడా ఉంది కదా అని నేను నిజంగా మదర్ ప్రామిస్ ఆలోచించి ఈరోజు ఏంద్రా ఇది ఇలా వెళ్తుందా, మనం వేరే రకంగా చూస్తున్నామా ఏంటి అన్న ఫీలింగ్ వచ్చింది. అందుకని ఈ రివ్యూ లేట్ అవ్వడానికి రీజన్ కూడా నాకే ఆలోచించుకున్నా, లేదు కదరా ఎలా ఇట్లా అనుకుంటాడు, ఎలా అతనికి ఇంకా లవ్ ఉంటుంది, ఎలా ఇతనికి ఈవిడికి ఇష్టపడుతుంది, ఈవిడ లవ్ చేస్తాను ఎందుకు అనుకుంటాడు, ఏంటి అది రీజన్ ఏంటి అనేది నాకు అర్థం కాల. ప్రస్తుతానికి ఇది కన్ఫ్యూజన్ మోడ్లో ఉంది. ఓవరాల్ ఈరోజు కొంచెం కంక్లూజన్ కొంచెం క్లారిటీ వచ్చింది అన్నట్టు ఫీలింగ్ వచ్చింది కొంచెం. తర్వాత సరికి తనుజ ఏం చెప్పిందంటే శారీ ఎందుకు ఇచ్చామంటే ఇవ్వాలనిపించింది. అఫ్కోర్స్ నాకు ఈ హౌస్లో నాకు సపోర్టుగా కొంచెం సపోర్టుగా నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరైనా అంటే అనేది స్టార్ట్ చేశారు. అందరూ ఎవరైనా ఉన్నారంటే నువ్వు అక్కడవే అనబోయి వెంటనే మార్చేశారు. వెంటనే మార్చి ఇది ఖచ్చితంగా ఫ్లిప్, దీని గురించి క్లారిటీ ఇస్తారు. ఫ్లిప్ దెర్ ఈజ్ నో డౌట్. కవర్ డ్రైవ్ విరాట్ కోహ్లీ కూడా అంత మంచి కవర్ డ్రైవ్ కొట్టలేరు, బట్ దాని గురించి క్లారిటీ ఇస్తాం. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా నువ్వే అనబోయి వెంటనే అందరూ నాకు సపోర్టివ్ ఉన్నారు, అందరూ నన్ను పట్టించుకుంటారు, అందరూ కేర్ చేసుకుంటారు, కానీ ఎక్కువ అర్థం చేసుకున్నది నువ్వు. అండ్ 5 వీక్స్ మాత్రం లెఫ్ట్, తర్వాత నీ జర్నీ నీది, నా జర్నీ నాది. ఎలాగో ఆంటీ ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇచ్చాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. నాకు హెల్త్ బాగాలేనప్పుడు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉన్నావు, ఇవన్నీ చెప్పారు. ఇప్పుడు దీంట్లో ఆవిడ ఖచ్చితంగా ఫ్లిప్ అయ్యారు, ఖచ్చితంగా కవర్ డ్రైవ్లు కొట్టారు. అది ఎవడైనా యాక్సెప్ట్ చేస్తే నేను ఫ్లిప్ అయ్యాను అనేది తనుజాకి కూడా తెలుసు. తనుజాకి అన్నీ గుర్తే ఉంటాయి, అంత క్లియర్గా అంత ఈజీగా మర్చిపోదు. గుర్తుండి ఫ్లిప్ అవుతున్నా అని తెలిసే ఎందుకు ఫ్లిప్ అయ్యారంటే ఇప్పుడు ఫ్లిప్ అవ్వకపోతే ఇంకెప్పుడు ఫ్లిప్ అవ్వలేరు. గేమర్ క్వాలిటీస్ అయ్యా ఇవి ఏమన్నా అనుకో, ఈ పర్టికులర్ ఎపిసోడ్ నెగిటివ్ అవన్నీ ఫ్లిప్ అయ్యారు అనుకొని ఖచ్చితంగా ట్రోల్ చేస్తారు. ఖచ్చితంగా ఆ బిట్లు ఆ కామెడీ ఏదైతే ఫ్లిప్ చేస్తారో, సాటర్డే నాకు ఎవరు లేరు సపోర్ట్ చేయలేదని అన్నారు, అదేవిధంగా భరణి గారు సపోర్ట్ చేయలేదన్నారు, ఇమాన్యుల్తో సపోర్ట్ చేయలేదన్నారు,
శనివారం ఎవరూ సపోర్ట్ చేయలేదన్నారు. ఇవన్నీ బిట్లకి ఈరోజు ఈవిడ అందరూ సపోర్ట్ చేస్తారు, అందరూ నా వెనుకుంటారు, అందరూ నాకు సపోర్ట్ చేస్తారు, అందరూ నన్ను ఎంకరేజ్ చేస్తారు, ఇవన్నీ పాయింట్లకి లింక్ చేసి ఆ బిట్ వైరల్ అవుతుంది. కానీ తప్పు 100% ఆవిడ అప్పుడన్నా ప్రతిసారి నేను చెప్పా వరస్ట్ టు ద కోర్ అని. సపోర్ట్ తీసుకొని సపోర్ట్ అనుభవించి సపోర్ట్ పొందిన తర్వాత సపోర్ట్ లేదని అన్న పాయింట్లో ప్రతిసారి ఈవిడ సపోర్ట్ అనే మాట తీసుకొచ్చారు. ప్రతిసారి తనూజ రాంగ్. ఈ సీజన్లో అన్ని మైనస్లు వీడు పక్కన పెడితే బిగ్గెస్ట్ మైనస్ నాకు తెలిసి పెద్ద మైనస్ ఇదే అనుకుంటా. ఇంక పెద్ద మిగతా మైనస్లు ఏం పెద్ద కన్సిడర్ చేయవలసిన అవసరం లేదు. ఇది ఒక్కటే పెద్ద మైనస్. ఈ మైనస్ ప్రతిసారి రిపీట్ చేస్తూ వచ్చింది. ఆ రిపీట్ చేసుకొచ్చిన ప్రతిసారి ఆవిడ వరస్టే అది చెప్పుకుంటూ వచ్చాం. కానీ ఇంట్లో వాళ్ళు ఫ్యామిలీ వీక్ పెట్టేది ఎక్కడ? ఇది మనం ఆలోచించాలి. విధానం ఏంటంటే నేను ఆలోచిస్తా, కానీ అందరూ ఆలోచించమని కూడా చెప్పట్లేదు. ఎవరు పాయింట్ వాళ్ళది. ఇంకా నువ్వు ఫ్లిప్ అయ్యావు అనుకుంటారా, ఆవిడ కవర్ డ్రైవ్ అనుకుంటారా, ఎలాగైనా అనుకోవచ్చు. నేనేం ఆలోచిస్తానంటే ఫ్యామిలీ వీక్ పెట్టేదే ఇంతవరకు నువ్వేం తప్పులు చేసావు ఆ తప్పులు రెక్టిఫై చేసుకున్నాడు ఇంటి వాళ్ళు వచ్చిన హింట్ ప్రకారం ఆడాలి. వచ్చి చెప్పారు అంటే మార్చుకోవాలి అంతే. దీన్ని మార్చుకునే విధానం కొంతమంది అతి తెలివితో స్లోగా జాగ్రత్తగా మార్చేస్తారు. కానీ ఈవిడకున్న సిచ్యువేషన్ స్లోగా జాగ్రత్తగా మార్చుకునే సిచ్యువేషన్ కాదు. డైరెక్ట్ ఈవిడ వారు వన్ సైడ్గా నాకు సపోర్ట్ లేదనేసారు. సిస్టర్ వచ్చి నీకు సపోర్ట్ అందరూ నిలబడ్డారని చెప్పారు, కళ్యాణం నిలబడ్డారని చెప్పారు. అలాంటప్పుడు వీడు వెంటనే ఇప్పుడు మార్చుకుంటే బాగుంటుంది, కానీ ఫర్దర్గా లేట్గా మార్చుకుంటే వర్కౌట్ కాదు. స్పాట్లోనే మార్చేశారు. ఇది ఖచ్చితంగా ఫ్లిప్పే. బట్ లాంగ్ టర్మ్లో ఇది బెటర్ ప్లే. అంటే ఏమైనా అనుకొని ఏదైనా కానీ మన గేమ్ను మార్చుకుంటున్నాం, మన ఇంట్లో వాళ్ళు చెప్పారు ఇది నెగిటివ్ అయినా పర్లేదు అనేసి ఒక గేమర్ క్వాలిటీని మార్చేసింది, స్పాట్లో మార్చేసింది. అందుకే 100% ఎవడైనా అదే చేయాల్సిందే. ఈరోజు ఈవెన్ దివ్య వాళ్ళ ఫ్యామిలీ, అదే మన భరణి గారి ఫ్యామిలీ చేసిందే, రీతు చౌదరి గారి ఫ్యామిలీ చేసిందే, వాళ్ళు కూడా అదే గేమే. అందరూ గేమే మామ. అందరూ ఓట్ల కోసం గేమ్ కోసం వాళ్ళ ఇంట్లో వాళ్ళ కంటెస్టెంట్ ఆ పర్టికులర్గా ఆవిడ సెల్ఫ్ గేమ్ రికవర్ అవ్వడం కోసం కొంతమంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గేమ్ రికవర్ అవ్వడం కోసం కొంతమంది, రకరకాల ప్లాన్లు. ఇక్కడ ఖచ్చితంగా ఫ్లిప్ అయింది. ఈ ఫ్లిప్ అయ్యేది గట్టిగా చెప్పట్లేదని మీరు అనుకుంటే నేను ఏం చేయలేను. ఆవిడ వరస్ట్ ద కోరు. సపోర్ట్ తీసుకున్న ప్రతిసారి సపోర్ట్ లేదన్న ప్రతిసారి వరస్టే. కానీ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు మార్చుకోవాల్సిందే, మార్చుకున్నారు. ఇక నుంచి ఒక 2-3 రోజులు ఖచ్చితంగా అది గుర్తుంటుంది. తర్వాత ఖచ్చితంగా ఏ ఫ్యామిలీ మెంబర్ వచ్చినా ఎవరు చేసినా లవ్ ట్రాక్ పుట్టిన వాళ్ళు దూరంగా ఉండడం దూరంగా ఉంటారు. ఇప్పుడు దాకా తిట్టుకుంటాం, దూరంగా ఉన్న తర్వాత అయినా మనం తిట్టుకోం, ఇంకా వదిలేస్తాం. సరే లేదా తప్పు అయింది ఇది చేస్తాం. ఎందుకంటే తప్పులు ఎవడు చేయకుండా ఉంటాడు, మిస్టేక్ ఎవరిదో కాకుండా ఉంటుంది. ఫ్యామిలీకి పెట్టేందుకు చేంజ్ చేసుకున్నాడు, చేంజ్ అవ్వడంలో తప్పలేదు. బట్ స్టిల్ అంతకుముందు తప్పు ఈవిడే ఒప్పుకున్నట్టు అయింది. అది పరిస్థితి ఆ ఫ్లిప్లో. తర్వాత సరికి దీనికి జస్టిఫికేషన్ ఇచ్చింది, ఎందుకు శారీ ఇచ్చాను, నువ్వు నా కోసం నిలబడవు, నిజంగానే నిలబడ్డాడు. హెల్త్ ఇది యాక్సెప్ట్ చేసిన విధానం నచ్చింది నాకు. ఇదే శనివారం పూట యాక్సెప్ట్ చేస్తుంటే బాగుండేది. ఇప్పుడు వీళ్ళ సిస్టర్ వచ్చి చెప్పిన తర్వాత దీన్ని ఎక్స్ట్రా యాక్సెప్టెన్స్ చేశారని క్లియర్గా కనపడుతుంది. ఇప్పుడు కూడా చేయకుండా ఉంటే ఇంకా వరస్ట్గా ఉండేది. ఇప్పుడైనా చేశారు. ఎందుకంటే శనివారం ఇదంతా నిలబడి ఉంటే సూపర్ ఎపిసోడ్ అయి ఉండి టోప్ అనిపించేది. కానీ అప్పుడు చేయలే. ఇప్పుడైనా యాక్సెప్ట్ చేసింది, దట్ ఈస్ గుడ్. అట్లీస్ట్ ఆఫ్టర్ హింట్స్ తర్వాత. ఎందుకంటే అతను నిలబడ్డాడు. తనకి హెల్త్ బాగాలేకపోతే కూర్చొని అతను నిద్రపోయేదాకా ఉండడం, తను కళ్ళు తిరిగి కింద పడితే ఇతను ఏడవడం జరిగింది. ఇతను జెన్యూన్ ఫీలింగ్ అయితే చూపించాడు. కళ్యాణ్ నాకు ఎక్కడ కూడా తనుజ నుంచి ఏదో కోరుకోవాలని ఆ ఫీలింగ్ ఎక్కడ కనపల. జెన్యూన్గా హార్ట్ఫుల్గా తనుజకి సంజన గారికి హార్ట్ఫుల్గా ఇస్తే, సుమన్ శెట్టికి హార్ట్ఫుల్గా ఇస్తుంటే ఆ మనిషి తనుజ గారు అంటే ఇష్టం అన్నప్పుడు తనుజ గారితో ఎందుకు అట్లా చేస్తాడు? అది లేదు. అది ఇప్పుడు అట్లీస్ట్ ఈరోజు యాక్సెప్ట్ చేశారన్న ఫీలింగ్ వచ్చింది. తనుజ గారికి కళ్యాణ్ ఫ్యాన్స్ కొంతమందికైనా ఇలా అనిపించండి, సరే ఈరోజు నేను యాక్సెప్ట్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ వచ్చి ఉంటుంది. తర్వాత వచ్చేసరికి కళ్యాణ్ తనుజ ఏముంటుందంటే ఏమవుతుంది నీకు, అది ఏదో ఎమోషనల్ అవుతుంటే కళ్యాణ్ ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ. ఇది ఏంటంటే కొంతమందికి అర్థమై ఉండకపోవచ్చు, నాకు అర్థమైంది చెప్తాను. ఐ వాంట్ టు పుట్ ఎఫర్ట్స్ ఆన్ యూ, అంతే. ఇప్పుడు నువ్వు ఏదైతే చెప్పావో ఫ్యామిలీ అని, అంతే. అప్పుడు నువ్వు హ్యాపీగా ఉండాలి, అంతే. హ్యాపీగా ఉండాలని కోరుకునే దానిలో ఫస్ట్లో ఉంటా, అంతే. ఇది ఏమని నాకు అర్థమైందంటే, ఒకప్పుడు నేను నీకు చేసిన తన ఇంగ్లీష్లో అట్టి ఇటు ఏదో చెప్పాడు, కానీ ఒకప్పుడు తను ఏదైతే చేశాడు ఆవిడకి దానికి రుణపడి ఉన్నాను కాబట్టి మీ అమ్మకి శారీ ఇచ్చిన. అంటే నేను ఇది ఎంత కోరుకొని నీకు చేయలేదు, నువ్వు హ్యాపీగా ఉండాలని చేశాను. దీంట్లో కొంత ఆ లవ్ యాంగిల్ యాడ్ చేసుకుంటారు, ఫ్రెండ్షిప్ యాంగిల్ యాడ్ చేసుకుంటారు, ఏదో ఒక యాంగిల్ యాడ్ చేయండి. కానీ ఇంక లాంగ్ టర్మ్లో పోయేసరికి ఖచ్చితంగా తన క్రష్, తనకి ఇష్టం, తనకి ఆ ఫీలింగు, ఆ లవ్ యాంగిల్ ఇవన్నీ ఉన్నాయని క్లియర్ కనపడుతుంది. ఒకప్పుడు ఉన్నాయి, ఇప్పుడు గేమ్ కోసం వదులుకుంటాడో లేదో. ఈ లవ్ ట్రాక్లు ఇవన్నీ గొబ్బేవరం బిగ్ బాస్లోనే. దానికి రివ్యూవర్స్కి కావచ్చు, చూసే వాళ్ళకి కావచ్చు, దీన్ని ఏ రకంగా జడ్జి చేయాలరా, ఇటు చేయాలా అటు చేయాలా అర్థం కాని సిచ్యువేషన్. ఓవరాల్గా మనోడు చెప్పింది ఏమిలే, నేను ఎప్పుడూ నీతో ఏదో కోరుకొని నేను చేయలే,
జెన్యున్గా నువ్వు హ్యాపీగా ఉండాలనుకున్నా అదే అతను మనోడు మెంటాలిటీ అదేలాగా ఉంది. దాంట్లో ఫేక్ చేస్తారనేది అనిపించలే. తను నువ్వు హ్యాపీగా ఉండాలనేది నేను చేశావు, అంతేగాని నీ నుంచి ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయలేదనే మాట మాట్లాడు. దీన్ని కళ్యాణ్ ఫ్యాన్స్, తనుజ ఫ్యాన్స్ దీంట్లో ఏదో లాజిక్ లేదు, దీన్ని ట్విట్టర్లో కట్